హాయ్ హలో వెల్కమ్ టు విరించి స్టోరీ వరల్డ్. కలవని మనసుల కలయిక ఎపిసోడ్ 7. వరుణ్ అంశు చేతిలో నుండి ఫోన్ లాక్కుని ఒక్క నిమిషం ఉండవే, దీనికి ఒక క్యాప్షన్ పెడతాను అని క్యాప్షన్ పెట్టి ఫోటో ఎడిట్ చేసి చూడు అని ఫోన్లో ఉన్న పిక్ని అంశుకి చూపించి వాళ్ళ అన్నయ్య వదినల ముందు ఉంచాడు. సముద్య స్వీట్ నోట్లో పెట్టేశాక పృథ్వీ షాక్ అయిన ఫోటోను చూపించి వదిన రాక్ అన్నయ్య షాక్ అని పక్కన ఉన్న క్యాప్షన్ పెట్టిన ఫోటో చూసేసరికి పృథ్వీకి ఇంకా కోపం పెరిగిపోతుంటే సముద్య పృథ్వీ చేతిని గట్టిగా నొక్కి పట్టుకొని, ప్రతి విషయానికి ఇరిటేట్ అవ్వడం మానవా, కాస్త నేను చెప్పినట్టు శీతల ప్రాణాయామం చేస్తే ఈ పాటికి నీకున్న కోపానికి 10% కోపమైనా తగ్గుండేది కదా అని అంది సముద్య. చైతీ ముందు అని అన్నాడు పృథ్వీ కోపంగా. సముద్యకి మాత్రమే వినిపించేదా. నువ్వొక ఆంధ్ర అందగాడివి మరి, నీ వెనక తిరిగి నీ మీద పడిపోవడానికని అంటూ చేతిని తీసేసింది సముద్య. ఏంటి వదిన ఆ గుసగుసలు, నాతో కూడా మాట్లాడండి కొంచెం అని అన్నాడు వరుణ్. పృథ్వీ, మీరు ఫాస్ట్గా తింటే మనం ఇంక బయలుదేరవచ్చు అని పృథ్వీకి చెప్పి అవని గారు కిందకి వెళ్ళిపోయారు. వినపడింది కదా, స్పీడ్గా తిను. మొదటి బంతిలో కూర్చుంటే ఆఖరి బంతి అయ్యే వరకు మెక్కుతూనే ఉంటావు, తిను, స్పీడ్గా తిను అన్నాడు పృథ్వీ సముద్యకి మాత్రమే వినిపించేలా. సముద్యకి పృథ్వీని కొరకొరామని చిరుకోపంగా చూస్తూ ఆ కోపాన్ని అప్పడం మీద చూపిస్తుంటే, గ్రద్దకల్లేసుకొని గొడ్లగోబలా చూడడం కాదు, స్పీడ్గా తిను, తినకపోతే నువ్వు తింటున్న అప్పడం అయిపోతుంది నీ పని అని అన్నాడు పృథ్వీ. అలా ఇద్దరు గిల్లి కజ్జాలాడుకుంటూ భోజనాన్ని కానిచ్చేశారు. భోజనాలు పూర్తి అయిపోయాక సముద్య పృథ్వీ కిందకి మండపం హాల్లోకి వెళ్ళారు. కింద హాల్లో వీళ్ళ కోసం సముద్య అమ్మ నాన్న, నానమ్మ, చెల్లి ఎదురు చూస్తున్నారు. సముద్య రాగానే సముద్య తల్లి లక్ష్మి గారు కన్నీటితో సముద్య తల నుండి బుగ్గల వరకు నిమురుతూ, అక్కడే మన ఇంట్లో అల్లరి చేసినట్టు గారాబం చేసినట్టు చేయకరా తల్లి, ఎవ్వరిని ఇబ్బంది పెట్టకు నాన్న, ముఖ్యంగా అల్లుణ్ణి అస్సలు ఇబ్బంది పెట్టకు అని చెప్పారు లక్ష్మి గారు సముద్యతోటి. సముద్య తండ్రి శ్రీనివాసరావు గారు సముద్యతోటి, చూడమ్మా, మన కుటుంబాల మధ్య ఉన్న గొడవలు మీ ఇద్దరి మధ్యకి రానివ్వకు తల్లి. మన రెండు కుటుంబాల మధ్య నీ చిన్నప్పుడు ఉన్న సంబంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు మళ్ళీ తిరిగి రాకపోయినా పర్వాలేదు, గొడవలు మాత్రం రాకుండా చూసుకోండి తల్లి అని అన్నారు. అన్నపూర్ణమ్మ గారు సముద్యతో, నా కూతురి మాటే కఠినం, మనసు చాలా మంచిది, తనకి చెప్పే విధంగా చెప్పి మంచితనంతో మెలిగితే తనంత మంచిది లేదేమో అనిపిస్తుందిరా, ఇక అంతా నీ చేతుల్లోనే ఉందిరా సము అని అన్నారు అన్నపూర్ణమ్మ గారు. సముద్య తాతయ్య సముద్యతోటి, మీ అమ్మ నాన్నకి ప్రాణంతో సమానమైన పొలాన్ని నీకు కట్నంగా ఎందుకు రాసిచ్చారు అనేది నువ్వక్కడికి వెళ్ళాక మీ జానకమ్మని అడిగి తెలుసుకో తల్లి అని అన్నారు విశ్వేశ్వరరావు గారు. అదేంటి, ఆ పొలం బసవరాజుకి భయపడి వాడి నుండి పొలాన్ని కాపాడుకోవడానికి కదా అత్త వాళ్ళకు కట్నంగా ఇచ్చేస్తా అని అంది సముద్య. కాదురా తల్లి, ఎందుకు ఏంటి అనే విషయాలు నీకు అక్కడికి వెళ్ళాక అమ్మమ్మ తాత చెప్తారు, సరేనా? ఏం జరిగినా మీ ఇద్దరి మధ్య ఎన్ని మనస్పర్ధలు వచ్చినా మీ మధ్య ఉండాలి, ఆనందంతో పుట్టింటికి రావాలి తప్ప ఎన్ని గొడవలు వచ్చినా ఆ ఇంటి గుమ్మం వదిలి రాకు తల్లి అని చెప్పారు విశ్వేశ్వరరావు గారు. సముద్య వాళ్ళ నాన్న శ్రీనివాసరావు గారు, మా అక్కకి కాస్త కోపం ఎక్కువ, నీ యోగాసనాలతో మా అక్క మా అల్లుడికి కోపం తగ్గించురా అని నవ్వుతూ అన్నారు. అందరూ చెప్పిన వాటికి సరే అన్నట్లుగా తల ఊపింది సముద్య. వింధ్య సముద్యాన్ని పట్టుకుని ఏడ్చేసింది. ఇద్దరూ కాసేపు ఒకరినొకరం పట్టుకుని ఉండిపోయారు. మీ అప్పగింతలైతే మేం బయలుదేరతాం అన్నారు అవని గారు. సముద్య వింధ్యని వదిలి, అమ్మ నాన్న బామ్మ తాత అందరూ జాగ్రత్త అని చెప్పి ముందుకు నడిచింది. పృథ్వీ సముద్య 4 అడుగులు వేసి గుమ్మం దాటేలోపు ఒక్క నిమిషం అని అన్నారు పృథ్వీ వాళ్ళ అమ్మ అవని గారు. ఏమైంది వదినా అని అడిగారు లక్ష్మి గారు. పెళ్లి మండపంలో ఉన్న గౌరీదేవి కూడా మా ఇంటి కోడలతో తీసుకువెళ్ళడం మా ఆచారం, నువ్వు వెళ్ళు, గౌరీదేవిని తీసుకొస్తే ఇక మేం బయలుదేరతాం అని అన్నారు అవని గారు లక్ష్మి గారితో.
గౌరీదేవిని ఎలా ఇస్తాం వదిన? మేము అలా ఇవ్వం. ఏ అమ్మా, గౌరీదేవిని అలా ఎలా తీసుకెళ్తారు? నువ్వైనా చెప్పమ్మా అని అన్నారు లక్ష్మి గారు జానకమ్మ గారితో. జానకమ్మ గారు మాట్లాడేలోపు, ఏ ఎందుకివ్వరు? మా ఆచారాన్ని కాదనే హక్కు మీకు లేదు అని అన్నారు అవని గారు. అది కాదు వదినా అని లక్ష్మి గారు అంటుంటే, కాదు కూడదు అని అనుకుంటే మీ అమ్మాయిని మీతో పాటే మీ ఇంటికి హ్యాపీగా తీసుకుని వెళ్ళిపోవచ్చు అని అన్నారు అవని గారు. అవని, ఊరుకుంటుంటే హద్దు దాటుతోంది నీ ప్రవర్తన అని అవని మీద అరిచారు జానకమ్మ గారు. నా మీద అరుస్తారేంటత్తయ్యా? పెళ్లి కూతురుతో గౌరీదేవిని తీసుకొచ్చే ఆచారం మనకుందా లేదా? చెప్పండి, నేనేమైనా ఊరికే అబద్ధం చెప్తున్నానా అని అన్నారు అవని గారు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుందవని. నీ పెళ్లి టైంలో కూడా ఇలా నువ్వు గౌరీదేవిని తీసుకురావాల్సి వస్తే మండపంలో ఉన్న గౌరీదేవిని కాకుండా పసుపుతో చేసిన గౌరీదేవిని నీ చేతికిచ్చి పంపారు అని చెప్పారు జానకి గారు అవని గారితో. అన్నపూర్ణమ్మ గారు అక్కడున్న పంతులు గారు, అంతే కదా పంతులు గారు, ఇప్పుడు కూడా నా మనవరాలు పసుపు గౌరీదేవిని చేసి తీసుకుని వెళ్ళొచ్చు అంతే కదా అని అన్నారు పంతులు గారితోటి. అవునమ్మా అవని, మీ కోడల చేత పసుపు గౌరీని చేయించి అది తీసుకుని నువ్వు మీ కోడల్ని మీ ఇంట్లో అడుగు పెట్టించవచ్చు అని చెప్పారు. అందరూ ఒకే మాట మీద నిలబడడంతో అవని గారు ఇంకేం చేయలేక ఊరుకున్నారు. జానకమ్మ గారు సముద్య చేత పసుపు గౌరీని చేయించి అది తీసుకొని మండపాన్ని వదిలి ఇంటికి తీసుకెళ్తుండగా అవని గారు, ఒక్క నిమిషం అత్తయ్య, నేనొక మాట చెప్పాలి అని వెనక్కి కూడా తిరిగి చూడకుండా ఉన్న చోటే నిలబడి, సముద్య, మీ చిన్నప్పుడే ఈ రెండు కుటుంబాల మధ్య దుర్భం ఏర్పడింది. మామయ్య గారికి ఒంట్లో బాగోకపోవడంతో ఆయన ఆఖరి కోరికగా మీ పెళ్లి చేయాల్సి వచ్చింది. కానీ ఇంతకుముందు ఉన్న దూరాన్ని చెరిపే ప్రయత్నం చేయాలని ఎవరూ చూడకండి. ఏ ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లో ఉంటేనే మంచిది. లేదు అని ఆ ఇంటి వాళ్ళు ఆ ఇంటికి ఈ ఇంటికి వస్తూ పోతూ రాకపోకలను కొనసాగిస్తే ఈ ఇంటి కోడల్ని కూడా ఆ ఇంట్లోనే శాశ్వతంగా ఉంచుకోవచ్చు అని చెప్పారు అవని. జానకమ్మ గారు మాట్లాడేలోపు, మీరేం చెప్పాలనుకుంటున్నారో నేను ఊహించగలను అత్తయ్య. ఈ విషయంలో మాత్రం నా నిర్ణయం మారదు. నా నిర్ణయానికి గౌరవం లేని చోటు నేను కూడా ఉండదలుచుకోలేదు అని చెప్పి స్పీడ్గా కారు వైపుకు నడిచింది అవని. ఆ మాటలు విన్న సముద్య గుండెల్లో పిడుగుపడినట్లు అయ్యింది. సముద్య జానకమ్మ గారితో, అంటే ఇప్పుడు అత్తయ్య అన్నదానికి అర్థం నేను నా పుట్టింటికి వెళ్ళకూడదు, నా పుట్టింటి వాళ్ళు మన ఇంటికి రాకూడదు అంతేనా అమ్మమ్మ అని అడిగింది కళ్ళనీళ్లతో. నువ్వు భయపడకు తల్లి, మన కుటుంబాల మధ్య గొడవ శాశ్వతంగా ఉండదు. నీకన్ని విషయాలు ఇంటికి వెళ్ళాక నేను చెప్తాను కదా, కంగారు పడకు అని తల నిమురుతూ ధైర్యాన్ని ఇచ్చారు జానకి గారు. నా బంగారు తల్లి జాగ్రత్తమ్మా అని లక్ష్మి గారు సముద్య చేతిని జానకమ్మ గారి చేతిలో పెట్టారు. నాది బాధ్యత, సరేనా అని అన్నారు జానకమ్మ గారు. ఇంక వెళ్దామా అని పృథ్వీ విసుగ్గా చెప్పి విసురుగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే, బ్రహ్మముడి ఇద్దరి మధ్య ఉండటం వల్ల సముద్య కూడా పృథ్వీ వెంట అడుగులు వేయక తప్పలేదు. కారులో సముద్య పృథ్వీ మౌనంగానే ఉన్నారు. పృథ్వీ మనసులో, దీన్ని నేను చాలా ఏడిపిద్దామని అనుకున్నా, కానీ అమ్మ నాకన్నా స్ట్రాంగ్గా ఉంది ఈ విషయంలో. నన్ను మోసం చేసినందుకు దీనికి తగిన బుద్ధి చెప్పాలి అని అనుకున్నాడు. ఇంటికి వెళ్ళగానే అమ్మ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి మధ్యన జరిగిన అసలు గొడవ ఏంటో అమ్మమ్మ తాతయ్యలని అడిగి తెలుసుకోవాలి. అలాగే జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు అని కూడా పృథ్వీకి ప్రూవ్ చేసి తన తప్పేంటో తనకి తెలిసేలా చేయాలి అని అనుకుంది సముద్య మనసులో. సముద్యం వెళ్ళిపోయాక వింధ్య ఆలోచనలో పడింది. వాళ్ళ అమ్మని చిన్న మాట అన్నానని నా మీద చెయ్యి ఎత్తాడు. అలాంటి ఇంట్లో అక్క హ్యాపీగా ఉండగలదా? రాఘవయ్య తాతయ్య పెళ్లి గురించి చెప్పిన మాటలు నిజంగానే అక్క జీవితంలో మంచి మార్పును తీసుకొస్తాయా? ఒకవేళ అలా జరగకపోతే? ఇటు సముద్య వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారితో, ఏంటండి వదిన అంతంత మాటలంది, తనకింకా మన మీద కోపం పోలేదా? కేవలం మా నాన్న కోసం తన పెళ్లికి ఒప్పుకుందా? మన అమ్మాయి అక్కడ సంతోషంగా ఉండగలదా అసలు అని అడిగారు. కాలమే దీనికి సమాధానం చెప్పాలి లక్ష్మి. మన రెండు కుటుంబాల మధ్య పంతం వాళ్ళ కాపురం మీద చూపించి సముద్య అని అక్క కన్నీరు పెట్టిస్తే మాత్రం అక్క అని కూడా చూడను అని అన్నారు శ్రీనివాసరావు ఆవేదన నిండిన హృదయంతో.
అవని పృథ్వీల మనసుని సముద్య ఎలా మారుస్తుంది? వింధ్య వరుణ్‌ల చిలిపి గొడవలు ఎలా పెరుగుతాయి? వాళ్ళ పరిచయం ప్రేమగా అవుతుందా లేదా? ఇంకా స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాము. ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ ప్లీజ్ మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి.